ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 18 శనివారం రోజున ఒక పెద్ద నిజం బయటపడబోతుంది. ఈరోజు గ్రహస్థితుల కారణంగా గతంలో ఉన్న సమస్య కావచ్చు, గతంలో ఉన్న వ్యక్తుల గురించి కావచ్చు, ఎంతో కాలంగా తప్పించుకుంటున్న ఒక నిజం మీకు ఊహించినటువంటి వ్యక్తి రూపంలో మీ ముందుకు ఈ సమయంలో రాబోతుంది. ఆ నిజం మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది? ఆ నిజం మీకు నేరుగా రాదు, ఒక వ్యక్తి రూపంలో ఈ సమయంలో ఒక సమస్య రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది? కష్టాల నుండి మీకు విముక్తి ఏ విధంగా లభించబోతుందో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు మీకు ఎలాంటి నిజం బయటపడబోతుంది, దానివల్ల మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి, పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 18 శనివారం రోజున అయితే ఒక పెద్ద నిజం అనేది ఈ రోజున బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో శని ప్రభావం మీపై ఉండటం వల్ల కొన్ని నిజాలు బయటపడతాయి. ఇది కర్మ ఫలితం. దాచిన నిజాలు బయటపడే సమయం వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున గ్రహస్థితులు మీకు మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా ఒక పెద్ద నిజం బయటపడబోతుంది. గతంలో ఉన్న సమస్య కావచ్చు, గతంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎంతో కాలంగా తప్పిపోయిందనుకుంటున్న ఒక నిజం మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి రూపంలో మీ ముందుకు రాబోతుంది. ఆ నిజం మీకు ఈ సమయంలో ఊహించని ఫలితాలను ఇవ్వబోతుంది. ఈరోజు ఆ నిజం అనేది ఉన్నటువంటి ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక సంఘటన రూపంలో కావచ్చు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు గతంలో మీరు పట్టించుకోని విషయం పదే పదే తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. నువ్వు నేరుగా నేర్చుకోలేదని అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇది మీకు శాపం కాదు. మీకు గ్రహిస్తే ఇది కర్మ పరీక్ష. మీరు గ్రహిస్తే అది అదృష్టంగా మారే అవకాశం ఉంది. గ్రహించకపోతే అది సమస్యగా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి కొన్ని నిజాలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎంతో నమ్మిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని దెబ్బతీస్తారు. మీకు తిరిగిన చోటే మళ్ళీ మళ్ళీ దెబ్బలు పడతాయి. గర్వం పట్ల అవకాశాలు ఈ సమయంలో కోల్పోతారు. మీకు గర్వం వల్ల ఈ రోజున కొన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజున మోసం వల్ల కొన్ని ప్రభావాలు మీ జీవితంలో చూస్తారు. ప్రేమ వల్ల
మోసం. ప్రేమలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు, స్నేహానికి ప్రాణం ఇస్తారు, కానీ అక్కడే మీకు మోసం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మిమ్మల్ని నమ్మించి అందరూ మోసం చేస్తారు. ఇవన్నీ మీకు నేరుగా కాదు, పరిస్థితుల రూపంలో రావచ్చు, వేరే రూపంలో కూడా రావచ్చు, అనేక రకాలుగా వస్తాయి. గతంలో మీరు నమ్మిన వ్యక్తుల రూపంలో నిజం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మీకు దగ్గరగా ఉన్నవారు కావచ్చు, మాటల్లో నిజం దాగి ఉంటుంది. మీరు గమనించాలి, ఈరోజు శని ప్రభావం వల్ల మీకు ఇలాంటి నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కర్మ ఫలితం దాచిన నిజాలు బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఏదేమైనా కానీ ఒక విషయం అనేది మీ ముందుకు వస్తుంది, అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ జీవితంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కెరియర్ మరియు వ్యాపారంలో మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క సృజనాత్మకకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి లేదా ప్రణాళికలు రూపొందించడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ మరియు ప్రేమ సంబంధాలు మీ జీవితంలో కొన్ని మార్పులు తెస్తాయి. మీ జీవిత భాగస్వామితో సాయంత్రం సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు పూర్తిగా మీకు లభిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, కానీ మానసిక ప్రశాంతత కోసం యోగా చేయండి. వ్యాపారంలో మీరు ఊహించని లాభాలను అయితే ఈ రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి గత కొంతకాలంగా మీ శ్రమకు గుర్తింపు లభించట్లేదు, మా కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదు, మేము ఎంత కష్టపడినా సరే ప్రతిఫలం అనేది ఏ రూపంలో రావట్లేదు అని బాధపడే వారికి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పై అధికారులు మిమ్మల్ని గమనించవచ్చు. మీ పనితీరును వారు గమనిస్తారు, వారు ప్రశంసలను కూడా కురిపిస్తారు. మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా ఈ సమయంలో మీ వ్యాపారం మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార విస్తీర్ణ ఈ సమయంలో జరుగుతుంది, దానికోసం చక్కటి స్థలం దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారు ప్రేమ బంధంలో ఉన్నవారికి గతంలో మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీ ప్రేమ బంధం మరింత బలంగా మారుతుంది. అలాగే మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమకు ఓకే అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పెద్దల ఆశీస్సులతో వివాహం చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ ఏప్రిల్ నెలలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల చివరిలో ఖచ్చితంగా మీరు కోరుకున్న సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చూసిన సంబంధం ఇప్పుడు సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే మీ యొక్క స్నేహితుల నుండి ఆర్థిక సహాయం కూడా మీకు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి. ముఖ్యంగా ఈ రోజున మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఊపిరి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న మీ యొక్క కల కూడా ఈ సమయంలో నెరవేరుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున శని వల్ల కొన్ని దాచిన నిజాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీరు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఈ రోజున కులదేవత ఆరాధన అలాగే శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి శనివారం ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ 5 ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.